హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ అండి అందరికీ. అలాగే హ్యాపీ సండే. ఏం చేస్తున్నారు ఏంటి? ఈరోజు సండే కాబట్టి స్పెషల్స్ ఏం చేస్తున్నారు అన్నది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మేము వచ్చేసి ఇడ్లీ చేసుకుంటున్నాము. యాక్చువల్గా ఇది సండే రోజు వ్లాగ్ కాదులేండి, మొన్న చేసినటువంటి వ్లాగ్ ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇడ్లీ చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? నా పెళ్ళి అయినప్పటి నుంచి ఇంతవరకు నాకు ఇడ్లీ పాత్ర లేదనమాట. నేను రైస్ కుక్కర్ తీసుకున్నప్పుడు రైస్ కుక్కర్కి 4 ప్లేట్లు ఇచ్చిండ్రి. సో ఆ రైస్ కుక్కర్లో పెట్టేసి చేసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా తర్వాత రైస్ కుక్కర్ పాడైపోయింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇడ్లీలు చేసుకోలేదన్నమాట. సో మొన్న తిరునాళ్ళలో తీసుకున్నానండి ఇడ్లీ పాత్ర. 500కి తీసుకున్నా. సో 3 ప్లేట్స్ అయితే వచ్చాయి. ఒక్కొక్క ప్లేట్స్లో వచ్చేసి 5 వస్తాయి. సో ఒక ట్రిప్కి వచ్చేసి మనకి 15 ఇడ్లీలు అయితే వస్తాయి. పిల్లలు వచ్చారు కదా అని చెప్పేసి ఇడ్లీకి అయితే చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. నేను అక్కడ అంతగా గమనించలేదు, కానీ తీసుకునేటప్పుడు ఇక్కడ ఈరోజు నేను ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే ఇడ్లీ పాత్రకు ఉండేటటువంటి గుంతలు ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే, ఒక మీడియం సైజు, అదే పెద్ద సైజు మన గుంత గంటె ఉంటుంది కదా, ఆ గంటె సైజు అంత పడుతుందండి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ గుంతలు. బాబాయ్ పెద్దగా వస్తాయేమో అని చెప్పేసి అయితే అనుకుంటున్నా. చూడాలి. ఇంకా ఫస్ట్ అయితే క్లీనింగ్ అయితే చేపించి పెట్టాను. తీసిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి రాసేసి ఇడ్లీ పిండి అయితే వేస్తున్నాను. యాక్చువల్గా మనం ఇడ్లీ అనేది తినేది ఎందుకు? హెల్త్ కోసం. హెల్త్ బాగుంటుంది, సింపుల్గా లైట్ ఫుడ్ అని చెప్పేసి తింటాం కదా. సో ఈ లైట్ ఫుడ్లో మనం మళ్ళీ నెయ్యి రాసుకొని వేస్తే ఇంకా అది లైట్ ఫుడ్ ఎలా అవుతుంది? నెయ్యి వచ్చేస్తుంది కదా అనే డౌట్ నాకు మా హౌస్ ఓనర్ అక్క క్రియేట్ చేసింది. అది నిజమే కదండి, అక్క చెప్పింది కూడా. సో అక్క వాళ్ళు ఏంటంటే క్లాత్ వేసుకుంటారంట. క్లాత్ వేసుకున్నారంటే కనుక మనకి నెయ్యి వేయాల్సిన అవసరం లేదు. నెయ్యి ఎందుకు వేస్తాం? ఇడ్లీ పర్ఫెక్ట్గా రావాలని చెప్పేసి వేస్తాం కదా. సో అందుకని చెప్పేసి అక్క చెప్పినప్పటి నుంచి నాకు కూడా అది కరెక్టే కదా అనిపించింది అనమాట. సో ఇవి వచ్చేసి 3 ప్లేట్స్. ఎంత క్యూట్గా ఉందో, ముద్దుగా, పెద్ద సైజుగా లేకుండా చాలా బాగుందండి. 500 రూపీస్. అది వర్తా లేకుంటే రేట్ ఎక్కువనా అన్నది మీరు ఖచ్చితంగా కామెంట్స్లో తెలియచేయండి, మీకు ఎవరికైనా ఉంటే ఇలాంటి మోడలు. ఎందుకంటే మేమైతే తక్కువనే తీసుకున్నాము. ఇవి ఒక్కటే కాదండి, బోలెడంత సామాన్ తీసుకున్నాము తిరునాళ్ళలో. అమ్మ వాళ్ళు అన్ని సెట్లు తీసుకున్నారనమాట. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి చాలా సామాన్ అయితే తీసుకున్నారు. నేను వీడియో తీయాల్సింది నాకు అంత గుర్తుకు లేదు. సో ఇప్పుడైనా వెళ్తే కనుక చూపిస్తానులేండి ఆ సెట్లు ఏవి అన్నది. ఇంకా ఇడ్లీకి పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి సాంబార్ చేద్దామని చెప్పేసి సాంబార్ చేస్తున్నాను. ఈ గ్లాస్ ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఆ గ్లాస్ మా అత్తగారు మేము ఎడిగెల పోయినప్పుడు మాకు పంచిచ్చిన గ్లాస్ అనమాట. సో నాకు దాంతో వేస్తేనే క్వాంటిటీ అర్థమవుతుంది. అది కాకుండా వేరే గ్లాసులు అవి పెట్టుకున్నా అంటే ఆ రోజు ఖచ్చితంగా క్వాంటిటీ తక్కువ అయిపోతుంది. అందుకే ఏది మిస్ చేసినా అది మిస్ చేయను అనమాట. ఖచ్చితంగా నా బేళ్ళ డబ్బాలో ఆ గ్లాస్ ఉండి తీరుతుంది. సో కొన్ని అలాగే ఉంటాయి కదా, కొన్ని మనకు ఫస్ట్ ఏదైతే అలవాటు అయిపోయి ఉంటుందో దాన్ని మనం వదలలేమన్నమాట. నేనైతే అసలు వదలలేను. నేనే కాదు, మా అక్క కూడా అంతే. మా అక్కకు వాళ్ళ అత్త ఇచ్చినటువంటి కొన్ని వంట సామాన్లు ఉన్నాయి. అవి చూపిస్తే మేము నిజంగా ఇంత సింపుల్గా ఉన్నాయి, ఇవి ఇంకా యూజ్ చేస్తున్నారా అనే డౌట్ మీకు వస్తుంది అనమాట. కానీ తనకు మార్చమని చెప్తే కూడా ఏవైనా మారుస్తుంది, కానీ అవి మార్చదు. తను వెళ్ళినప్పుడు వాటితో చేసి అలవాటైపోయిందంట. అందుకని చెప్పేసి తనకు అవి ఇష్టం. అందులోనూ అవి ఒక గుర్తుగా చేసుకుంటుంది అనమాట. తను చేసేటప్పుడు అవి మా అత్త ఇచ్చింది కదా అని చెప్పేసి తనకు గుర్తుంటుంది. అలాగే గుర్తు చేసుకుంటూ అనుభూతిని పొందుతూ చేసుకుంటుంది అనమాట. సో అలా కొన్ని ఉన్నాయి. నా దగ్గర కూడా చాలా ఉన్నాయిలేండి అలాంటివి. నేను ఒకటి ప్లాస్టిక్ బుట్టి యూజ్ చేస్తాను. అది కూడా మేము ఎడిగెల పోయినప్పుడు పనిచేసినటువంటి బుట్టి అండి. దాదాపుగా దానికి 20 years ఉంటుంది అనుకుంటా. ఇంకా మళ్ళీ టీవీలో మహాభారతం స్టార్ట్ చేశారండోయ్, అది పెట్టుకుని రాధాకృష్ణ వచ్చింటే చూస్తూ మల్లెపూలక్క ఈరోజు తన రాలేదు, వేరే వాళ్ళతో పంపించింది అనమాట ఇంటి దగ్గరికి. ఎండ చూసారా ఎలా వెళ్ళిందో బయట, మామూలుగా లేదు. జాకోడు ఎంతో దీనంగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంకా మా లక్ష్మి క్లీనింగ్ అంతా అయిపోయి అంట్లు కడగడానికి పెట్టుకుంది అనమాట. రేపు రానక్క, ఈరోజు నేను ఊరు వెళ్తున్నా అని చెప్పేసి అయితే అనింది. సో ఇంకా తను క్లీనింగ్ అంతా చేసేసి షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది. నార్మల్గా అయితే కనుక ఇంకా సాంబారు పచ్చడి కాలేదు. అయ్యింటే కనుక పాపం టిఫిన్ తిని వెళ్ళేది. ఒక పొయ్యి మీద వచ్చేసి పచ్చడికి పెట్టాను, ఇంకొక పొయ్యి మీద వచ్చేసి సాంబార్ తిరువాత వేస్తున్నా.
టిఫిన్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా పెట్టి పంపిస్తాను. ఇంకా టిఫిన్ కాలేదంటే పాపం తినకుండానే వెళ్తుందండి. ఖచ్చితంగా నాకు పెట్టాలి అనేదైతే ఏమీ ఉండదన్నమాట. ఉంటే తింటది, లేకుంటే లేదు. కానీ టీ తాగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బిస్కెట్ ఉండాలి. టీ కాదు, కాఫీ తాగేటప్పుడు మార్నింగ్ కాఫీ పోస్తాను కదా, ఖచ్చితంగా బిస్కెట్ తెచ్చుకుంటుంది అనమాట. పాపం ఉదయం వస్తే సాయంత్రం అవుతుందంటండి తన ఇంటికి వెళ్ళేలోపు అన్ని ఇల్లు చేసుకొని. సో ఇంకా మనలాంటి వాళ్ళం పెట్టకుంటే ఇంకెవరు పెడతారు చెప్పండి. చేయించుకున్న తర్వాత వాళ్ళ కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, వాళ్ళు ఎంత తృప్తిగా వెళ్తారు కదా. నాకైతే ఎవరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టడం ఇష్టం. ఈ మధ్య నేను షాప్ పెట్టినప్పటి నుంచి కొంచెం కుదరట్లేదు, కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం హ్యాపీగా చేసి పెడతాను. సో ఇంకా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మిక్సీకి వేసినాను పచ్చిమిరకాయల చట్నీ. అలాగే ఇక్కడ రెడ్ కలర్ కవర్ చూసారా, ఆ కారం బట్టి పంపించింది అనమాట అమ్మ, కొత్త కారం. అది ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, ఎందుకంటే లాస్ట్ టైం అట్లనే పెట్టింటే నాకు కలర్ అంతా పోయిందండి కారం. ఇంకా కొన్నాళ్ళు ఉన్న తర్వాత చల్లబడిన తర్వాత పెడదాంలే ఫ్రిడ్జ్లో అని చెప్పేసి అలాగే పెట్టేశాను. ఇంకా మా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో తులసిని స్నానం చేసేసి పూజ చేయమని చెప్పాను. సో తను స్నానం అయితే చేసి వచ్చేసింది అనమాట. తను పూజ చేసేలోపు నేను టిఫిన్ సెక్షన్ అంతా కంప్లీట్ చేసేసి నేను రెడీ అవ్వచ్చు కదా, అందుకని చెప్పేసి. సో బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి. ఇంకా ఇవి ఎనిపి కొంచెం ఇందులోదే పప్పు అయితే తీసాను. ఈ పప్పులో జస్ట్ తిరువాత పెట్టేసుకోవడమే, ఉప్పు వేసి ఎనిపాను కాబట్టి ఇంకా ఇందులో తిరువాత వేసుకున్నామంటే సరిపోతుంది. సో సాంబార్లో వేసినటువంటి క్యారెట్, బీట్రూట్ ఇవన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. కలర్ చూసారా ఎంత రెడ్గా అయిందో, బీట్రూట్ కలర్ అంతా కూడా లోపల నుంచి బయటికి దిగిపోయింది అనమాట. అన్ని ఆనియన్స్ అవెల్లా రెడ్గా అయిపోయాయి. సో ఇంక ఇందులో మనం ఈ బేళ్ళది రసం పోసేసుకోవటం అనమాట. తర్వాత మనకి ఎంత చిక్కగా ఉండాలో అట్లా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవడమే. ఇడ్లీలోకి ఎక్కువ చిక్కగా ఉంటే టేస్ట్ ఉండదు, కొంచెం పచ్చలాగా ఉంటేనే బాగుంటుంది. ఇంక ఇందులో కొత్తిమీర, కరివేపాకు, వీలైతే సాంబార్ పొడి కూడా వేసుకోవచ్చు. మేమైతే వేయట్లేదు, ఉంది సాంబార్ పొడి, కానీ ఎందుకు మా ఇంట్లో ఇష్టపడరు సాంబార్ పొడి, అందుకే వేయట్లేదు. ఇంకా అది ఉడికేలోపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. సో తీద్దామని చెప్పేసి తీస్తే ఫస్ట్ ఇడ్లీ తీయగానే షాక్ అయిపోయినా నేను, ఇంత దుబ్బ వచ్చినాయి ఏంట్రా బాబు అని చెప్పేసి. ఒక 4 ఇడ్లీలు తిన్నామంటే కనుక కడుపు నిండిపోతుందండి, అంత బాగా వచ్చిందనమాట. గుంతలు పెద్దగా ఉండటం వల్ల బాగా మందంగా వచ్చింది. అలాగే ఒక స్పూన్తో ఇలా అంటే బాగా పైకి అలా వచ్చేస్తున్నాయి అనమాట. అది నెయ్యి రాసినందుకో ఏమో తెలియదు, కానీ నార్మల్గా అయితే ఇంతకుముందుకు నాకు స్టీల్ ప్లేట్లు ఉండే, ఆ వాటిపైన కూడా నేను అలాగే రాస్తుంటే కానీ ఇంత పర్ఫెక్ట్గా రాకుంటుండే అనమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే చేసి పెట్టేశాను. ఇంకా నేను కూడా తులసి పూజ చేసేసింది కదా, ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి దేవుడికి నమస్కారం చేసుకొని ఇంకా తర్వాత షాప్కి అయితే బయలుదేరాలి. ఇంకా మధ్యాహ్నం వంట అంటారా, మధ్యాహ్నం వంట గురించి దిగులేదు. తులసి ఉంటే కనుక తనే ఇంటి దగ్గర రైస్ చేసేస్తుంది, తర్వాత ఏదైనా అవసరం అయితే చేస్తుంది. ఈరోజు నేను సాంబార్ అలాగే పప్పు చేశాను కాబట్టి రైస్ ఒకటి పెడితే సరిపోతుంది. ఇంకా దేవుడికి నమస్కారం చేసేసుకొని అమ్మ దగ్గరికి రాని నేను అస్సలు వెళ్ళను అనమాట. ఇంకా నిన్న పెట్టినటువంటి పచ్చడి ఉంది కదా, అది వచ్చేసి ఒకసారి కలుపుదాము, ఏమైనా ఉప్పు తక్కువైతే కలుపుదాము అని చెప్పేసి కలుపుతూ ఉన్నాను. బట్ ఇప్పుడు టేస్ట్ చేసేంత టైం లేదు కాబట్టి ఇప్పుడు జస్ట్ కలిపి షాప్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఇంకా మధ్యాహ్నం అట్లా చూసి మళ్ళీ ఏమైనా సాల్ట్ కానీ కారం, నాకైతే కారం అవి సరిపోయినట్లుగానే అనిపిస్తుంది, కానీ టేస్ట్ చూస్తే కానీ అర్థం అవ్వదు ఉప్పు తగ్గిందా లేదా అని చెప్పేసి. కలర్ చాలా బాగుంది కదా, కొత్త కారంతో పెట్టాను అనమాట, అమ్మ పంపించిందని చెప్పాను కదా ఆ కారంతో. ఇంకా నేను టిఫిన్ తినేసి షాప్ దగ్గరకు వచ్చాను. సో ఈ డ్రెస్ వచ్చేసి ఆల్ట్రేషన్కి అని చెప్పేసి ఇస్తున్నారనమాట, ఇప్పుడు ఇస్తున్నారు. సో వాళ్ళది చాలా లెంత్ వచ్చింది, రెడీమేడ్ డ్రెస్ అంట, దీన్ని కొంచెం పైకి చేయాలక్క అని చెప్పేసి తీసుకొచ్చారు. సో మార్నింగ్ రాగానే ఫస్ట్ బుకింగ్ అయినటువంటి డ్రెస్ ఇది. యాక్చువల్గా అయితే నేను అన్ని బుకింగ్స్ అయ్యేటివన్నీ ఏవి చూపించడానికి కుదరదు, ఎందుకంటే అన్నీ చూపించాలి అంటే బోల్డర్ అంతా వీడియో అయిపోతుంది. ఇంకా రోజంతా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకోలేక అల్లాడుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ వీడియో లెంత్ అయిందంటే ఎందుకో మా ఇంట్లో వైఫై సరిపోవట్లేదు, ఏమైనా అది తక్కువ వేస్తున్నారో ఏమో, అన్లిమిటెడ్ వైఫై అనే వేపిస్తున్నాను కానీ ఎందుకో తెలియదు, కానీ చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఇంకా వాళ్ళు ఏ డేట్కి కావాలి ఏంటి అన్నది చెప్తే వాళ్ళకి బిల్ వేసి ఇచ్చేసాను. అలాగే ఇది ఏ టైంకి ఇవ్వాలన్నది కూడా వేస్తాను అనమాట. సో ఆల్ట్రేషన్ చేయడానికి ఇచ్చారు కాబట్టి డేట్ వాళ్ళకి రేపు ఖచ్చితంగా కావాలంట అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అన్నాను.
ఇంక ఇంతలోపే కస్టమర్స్ వచ్చేసి ఈ క్లాతులు కావాలి అని చెప్పేసి అడిగితే క్లాతులు చూపిస్తున్నాను. ఇక్కడ ఈ ర్యాక్ పెట్టిన తర్వాత కొంచెం కరెంటు బోర్డు దగ్గర ప్రాబ్లం అయింది. ఆ బోర్డును ఆనుకొని అయితే క్లాతులు ఏం పెట్టాను కానీ మాకు ఫ్యాన్ వేసుకోవడానికి, లైట్స్ వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. సో షాప్ కొంచెం బాగా ఈ మధ్య టైట్గా అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి క్లాతులన్నీ ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేశాను కాబట్టి ఆ షాప్లో బాగా టైట్గా అయిపోయింది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతలోపే ఇంకొక కస్టమరు వచ్చారండి. సో వాళ్ళని కొంచెం అట్లా నిలబెట్టేసేసి కుచ్చులు వేపించినవి తీసుకొని వచ్చారనమాట. ఆ కుచ్చుల చీరలన్నీ కూడా ఇక్కడ పైన వేస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి అంటే కనుక చీరలు నలగవన్నమాట. సో మీరు కొంచెం వెయిట్ చేయండి, లైట్లు వేస్తాను అని చెప్పేసి లైట్లు వేసేసి ఇంకా వీళ్ళకి బ్లౌజెస్ స్టిచ్చింగ్ అని చెప్పేసి తీసుకొచ్చారనమాట. సో వీళ్ళు మా ఊరి వాళ్ళే. సో మా దగ్గర దాదాపుగా అంటే ఒక 4 years నుంచి కుట్టించుకుంటున్నారు అనుకుంటా. అక్క వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళకి మేమే బ్లౌజెస్ అన్నవి స్టిచ్ చేయించాము. సో శారీస్ అయితే తీసుకొని వచ్చారు. సో నేను వీడియో షూట్ చేస్తున్నాను అక్క, పర్లేదా అంటే పర్లేదులేమ్మా ఏమవుతుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ఇష్టం ఉంటేనే నేను వీడియోలో కనిపించేలాగా పెడతానండి, ఇష్టం లేదంటే కనుక అడిగి వాళ్ళు కనిపించకుండా పెడతాను. సో మార్నింగ్ డ్రెస్ ఆల్టరేషన్కి ఇచ్చారని చెప్పేసి చెప్పాను కదా. సో వాళ్ళకి ఇష్టం లేదా, అందుకే వాళ్ళని కనిపించకుండా కవర్ చేసేసాను అనమాట. ఇంకా 5 శారీస్ అయితే తీసుకొని వచ్చారు. వాటికి బ్లౌజెస్ అలాగే ఫాల్స్లు కుట్టించమని అయితే అన్నారు. ఇంకా ఈ మధ్య అయితే లైనింగ్ క్లాత్లు చాలా కలర్స్ అయిపోయినాయండి, బోలెడన్ని కలర్స్ అయిపోయినాయి. ఆర్డర్ పెట్టాము, ఇంకా రాలేదు. అవి వస్తాయి అని చెప్పబట్టి కూడా చాలా రోజులు అవుతూనే ఉంది, కానీ రావటం లేదు, ఎందుకో తెలియదు. అవి వస్తే కానీ మన దగ్గర లైనింగ్లు అయితే ఉండవు. ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి శారీస్ అన్నీ కూడా క్రాసులు తీసేసి బ్లౌజులు కట్ చేసేసి ఏ శారీకి ఆ బ్లౌజు ఏ శారీకి ఆ శారీ కట్ చేసిన తర్వాత బ్లౌజు దానిలో లైనింగ్లు పెట్టేసేసి డిస్పాచ్ చేసేసేయాలన్నమాట. అంటే ఇవి బ్లౌజులు ఒకరికి అలాగే ఫాల్స్లు ఒకరికి వెళ్తాయి కదా. సో అలా తీసేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఇలా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు శారీలో క్లాత్ కొంచెం కట్ చేస్తానండి, ఎందుకంటే వాళ్ళకి పైపింగ్ క్లాత్ వేయడానికి తెలియాలి కాబట్టి. ఇక్కడ కొంచెం ఎక్కువే కట్ చేశాను అని అనుకుంటున్నారా? అవునండి, క్రాస్ ఎక్కువగా ఉంది, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువనే కట్ చేశాను. కింద కూర్చొని ప్రశాంతంగా కట్ చేశాను. నిలబడి కాళ్ళు పీకులు వెక్కుతున్నాయి అనమాట నాకు ఈ మధ్య, అందుకని చెప్పేసి. సో మొన్న ఒక ఆంటీ వచ్చి ఇచ్చి వెళ్ళింది బ్లౌజ్ అని చెప్పేసి చెప్పాను కదా, ఆ ఆంటీ వాళ్ళదే ఇది బ్లౌజు. తర్వాత ఇంటికి వచ్చి భోంచేసి పడుకొని లేచేసరికి ఒక 1/2 hour అలా వర్షం చూసారా ఎలా వచ్చిపోయిందో, మెరుపు తీగలాగా వర్షం వచ్చి ఇంటి ముందంతా కూడా బురద అయిపోయింది. మోడం చూసారా ఎలా ఉందో, అయినా వర్షం వచ్చేలాగే ఉంది. నల్ల మోడం పడింది. నల్ల మోడం పడింది అంటే ఖచ్చితంగా మంచి వర్షమే వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు, వచ్చి తగ్గిందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవుతాము అని చెప్పేసి బయటకు వచ్చేసరికి మొత్తం ఇదంతా చూసి ఊరిని నేను ఇంట్లో అనుకుంటే నాకు వర్షం వచ్చింది కూడా తెలియలేదే అని అనుకున్నాను అనమాట. జాకోడు మాత్రం బాగా బయట, పాపం ఇక్కడ నుంచి కదలట్లేదండి. ఈ మధ్య పంపించాలని వాడిని బయటకు నేను, పాపం ఇంటి ముందర వాళ్ళ ఇంటి ముందర పార్టీకి వెళ్తున్నాడు అని చెప్పేసి అంటే, కానీ యాక్చువల్గా వీడు కాదు వెళ్ళేది. 2 కుక్కలు ఉన్నాయండి ఈడ, అవి వచ్చి కూర్చుంటున్నాయి. అవి కూర్చొని పాపం నింద జాగాన్ మీద వేసేస్తున్నాయి అనమాట. సో ఇంకా నేను షాప్ దగ్గరికి వచ్చేసిన తర్వాత 2 హ్యాండ్స్ అయితే పెట్టేశాను. ఇది పెట్టిన తర్వాత మర్చిపోయి రిమూవ్ చేసేసాను అనమాట బ్లౌజ్ అన్నది. తర్వాత గుర్తొచ్చింది, అయ్యో వీళ్ళు హ్యాండ్స్కి బూటీస్ చెప్పారు కదా అని. సో మళ్ళీ తీసిన తర్వాత అంతా కుట్టంతా ఇప్పేసాను, మళ్ళీ క్లాతులు జాయింట్ వేసేసుకొని మళ్ళీ సెట్ చేశాను. సో 1/2 hourకి ఎక్కువనే పని డబల్ పట్టింది నాకు. ఆ బ్లౌజ్ మీదే ఈ శారీ అనమాట, ఈ కలర్ కాంబినేషన్స్ అన్నవి పెట్టాను. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే. ఇంకా ఈ బూటీస్ ఇలా వేయాలి సపరేట్గా అంటే ఇక్కడే నిలబడి వేయాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి. బాయ్.